ఏపీలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఆర్కే బీచ్ వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు అల్లూరి జిల్లాలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కూడా మారే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి అనుకూలంగా కూడా మరో అల్పపీడనం కూడా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. దాని ప్రభావంతో పూర్తిగా కూడా నేట మునిగే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లా కానీ లేదా కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలన్నీ కూడా మరలా పునరావృతం కాకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడే చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాలపైన మొదటగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడే ఆ చైతన్య పరిస్థితి కూడా వర్షం కానీ లేదా ఏదైనా వరద ఉధృతి కానీ ఏదైనా కనిపించినట్లయితే తక్షణమే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయి ఈ వర్షాలు అయితే తీవ్రతరం దాటే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్రతరం జరిగేటటువంటి పరిణామం ఏదైతే ఉంది ఈ పరిణామంతో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షితంగా ఉండాలి. ఏదైనా అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం గానీ అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతంలో నివసించేటటువంటి ఆ ప్రాంతాల గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాగులంతా కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది. వరద ఉధృతి కానీ ఏదైనా ఎక్కువగా కనిపిస్తే ఆ సమయంలో వాగులు దాటరాదంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే భారీ వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ విపత్తుల శాఖ కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి లైఫ్ రాఫ్ట్స్ కానీ లైఫ్ బోట్లు కానీ ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే గజ ఈతగాలను కూడా కొన్ని ప్రాంతాల్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలు కురిసేటటువంటి నేపథ్యంలో వారికి ఏర్పాటు చేసేటటువంటి షెల్టర్ కానీ త్రాగునీరు అలాగే వైద్యానికి సరిపోయేటటువంటి అన్ని వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా భారీ వర్షాలు కురిస్తే ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాలపైన ఏపీ ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా దృష్టి సారించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే బుడమేరు ఘటన ఉందో అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు పూర్తిగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి బలగాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రశేఖర్, థ్యాంక్ యూ.